నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ డ్రైవ్. నేను హిమోష. ఇక వివరాలకు వెళ్తే భారత క్రికెట్ కు కెప్టెన్ గా రాజకీయాల్లో కాంగ్రెస్ స్టార్ట్ ఫేజ్ గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అధిష్టానానికి మరో పేరుకు మారుతున్నారా అజరుద్దీన్. మరి మంత్రి పదవి పోయే ప్రమాదం ఉందన్న చర్చలకు చెక్ పడిపోయిందా, లేక గవర్నర్ కోట ఎమ్మెల్సీపై అనిశ్చితి ఉండగానే కాంగ్రెస్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసిందా? ఒక్క నిర్ణయంతో అజరుద్దీన్ మంత్రి పదవికి భద్రత, నిజామాబాద్ జిల్లాకు క్యాబినెట్ ప్రాతినిధ్యం, ఎమ్మెల్సీ సమస్యకైతే శాశ్వత పరిష్కారం, ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టేలా కాంగ్రెస్ వ్యూహం సిద్ధమైందా? అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కూడా మంత్రి అయ్యారు, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఖాయమయ్యేలా ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లేక అసలు కాంగ్రెస్ పెద్దలు ఎందుకు అజరుద్దీన్ ను అదృష్టవంతుడు అంటున్నారు? మరి అజర్కు కలిసి వచ్చిన ఈ లెక్కల వెనుక అసలు రాజకీయ గణితం ఏంటి? నిజానికి అజరుద్దీన్ విషయంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఆయన ఏ చట్టసభ సభ్యుడిగా లేకపోవడమే. అంటే మంత్రి పదవి తీసుకున్న 6 నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిందేనన్న రాజ్యాంగ నిబంధన మరి అజరుద్దీన్ కు కత్తిలా వేలాడుతూ వచ్చింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్ పంపినా దాసోజు శ్రవణ్ కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో అది ఎప్పుడు తేలుతుందో తెలియని పరిస్థితి. అందుకే 6 నెలలు దాటితే అజరుద్దీన్ మంత్రి పదవి ఊడిపోతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. కానీ ఇప్పుడే కాంగ్రెస్ వ్యూహం మొదలైంది. అకస్మాత్తుగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావటం, ఇటు మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవ్వడం, ఈ రెండింటిని కలిపి ఒక రాజకీయ ఎత్తుగడ వేసిందా మరి కాంగ్రెస్ అనే ప్రశ్న చర్చకు దారితీస్తుంది. గవర్నర్ కోటాపై ఆధారపడకుండా మరి డైరెక్ట్ గా లోకల్ బాడీ ఎమ్మెల్సీగా అజరుద్దీన్ గెలిపిస్తే ఏ కోర్టు, ఏ గవర్నర్ అడ్డంకి ఉండదన్న లెక్కన చూస్తే కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లయితే సమాచారం. ఇక మరో కీలక అంశం, మరి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవటం, ఇన్నాళ్ళుగా మాకు మంత్రి లేరు అనే అసంతృప్తి ఉండే అక్కడి కాంగ్రెస్ నేతల్లో అక్కడ ఉండేదన్నమాట. మరి ఇప్పుడు అజరుద్దీన్ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపిస్తే జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినట్టే అన్నట్లు తెలుస్తోంది. మరి పార్టీకి జిల్లా బ్యాలెన్స్ సెట్ అయినట్టే. అటు అజరుద్దీన్ కు 2028 వరకు ఎలాంటి డేంజర్ లేకుండా సేఫ్టీ, ఇటు పార్టీకి జిల్లా ఈక్వేషన్ కూడా క్లీన్ కట్. అందుకే నేతలు కూడా అంటున్నారు, అసెంబ్లీలో ఓడినా ఇటు మంత్రి అయ్యాడు, గవర్నర్ కోట ఆగిపోయినా మరో దారి దొరికింది. ఇది అదృష్టం కాకపోతే మరి ఇంకేంటని ఒకవైపు రాజకీయ లెక్కలు, మరోవైపు టైమింగ్ కలిసి రావడం, ఇవన్నీ కలిసి అజరుద్దీన్ ను తెలంగాణ రాజకీయాల్లో లక్కీ స్టార్ గా మారాయా? మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, ఈ ప్లాన్ పూర్తిగా అమలవుతుందా, లేక రాజకీయాల్లో చివరి బంతి వరకు మ్యాచ్ మిగిలే ఉంటుందా? చూడాలి. రైట్, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అజరుద్దీన్ ఒక లక్కీ పొలిటీషియన్ అని చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పుడు ఇదే అంశంకి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరరావు అనలిస్ట్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం మళ్ళీ ఖాళీ కావడం అనేది కీలకంగానే తీసుకొచ్చంటారా? ఇప్పుడు అజరుద్దీన్ కి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తినని ఒక లక్కీ పొలిటీషియన్ గా తీసుకుంటున్నారు, అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? లక్కీనా లేకపోతే అన్లక్కీనా అనేటువంటిది అది వేరే అంశం. జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా కావచ్చు, లేదా ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అనేటువంటి కారణంతో కానీ, ఏదైనా ఒక లక్ష్యంతో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారనేది అందరికీ తెలిసినటువంటిది. అయితే నిబంధనల ప్రకారం ఏదో ఒక సభలో సభ్యుడు అయి ఉండాలి, సభ్యుడు లేదా సభ్యురాలు అయి ఉండాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే, గవర్నర్ కోటాలో అజరుద్దీన్కు మంత్రి పదవి అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు చేశారు. అయితే అది ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉందనేది స్పష్టం. ఈ నేపథ్యంలోనే కవిత గారు రాజీనామా చేసినప్పటికీ ఆ రాజీనామాను ఆమోదించకుండా ఆలస్యం చేశారనేది కూడా మనకి అర్థమవుతుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఆలస్యం అయ్యేట్లయితే 6 నెలల తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా రాజీనామా చేసేట్లయితే అధికార పక్షానికి అదొక తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకనే బహుశా దీర్ఘంగా ఆలోచించి, లేకపోతే ఒక ఎత్తుగడగా కవిత గారి రాజీనామాను ఆమోదించి 6 నెలల గడువు ముగిసేలోగానే ఉప ఎన్నికలు వచ్చే విధంగా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. రాజకీయాల్లో ఇవన్నీ కూడా సాధారణం, మామూలే. అందువల్ల
కొంతమందికి అది లక్కీగా కనిపించవచ్చు, లేదా కొంతమంది దాన్ని భిన్నంగా కూడా చూడొచ్చు. ఏమైనప్పటికీ మార్చి నెలలోగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తి కావాల్సి ఉంది. పూర్తయిన తర్వాత వెంటనే బహుశా ఉప ఎన్నిక జరిపేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సహజంగానే స్థానిక సంస్థల్లో మెజారిటీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక అజారుద్దీన్ కూడా ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశాలు కూడా 100% ఉన్నాయనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనము ముఖ్యంగా చూసుకుంటే ఇటు గవర్నర్ కోట ఎమ్మెల్సీపై అనిశ్చితి ఉండగానే అంటే ఇటు కాంగ్రెస్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేసిందా, లేకపోతే ఒక్క నిర్ణయంతో ఇటు అజరుద్దీన్ మంత్రి పదవికి భద్రత కావచ్చు, అంటే నిజామాబాద్ జిల్లాకు క్యాబినెట్ ప్రాతినిధ్యం కావచ్చు, అంటే ఇటు ఎమ్మెల్సీకి కూడా సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది ఈ ఒక్క దెబ్బ 2 పిట్టలు కొట్టేలనైతే కాంగ్రెస్ వ్యూహం సిద్ధమైందని తెలియజేయవచ్చు అంటారా? మరి దీన్ని ఏ పరంగా తీసుకొచ్చుంటారు? ఖచ్చితంగా దీని వెనకాల కాంగ్రెస్ వ్యూహం ఉన్నది. ఆ వ్యూహం ప్రకారమే కవిత గారి ఎమ్మెల్సీని కూడా శాసన మండలి చైర్మన్ ఆమోదించారనేది మనకి కనిపిస్తూ ఉంది. అందువలన దీంతో ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి వస్తుంది. నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు అనేటువంటి అపప్రద కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి తొలుగుతుంది. అందుకని ఇది ఖచ్చితంగా ఒక మాస్టర్ స్ట్రోక్ గానే మనం పరిగణించవచ్చు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసుకుంటే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా మంత్రి అయ్యిండు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఖాయమయ్యేలా కూడా ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా, లేదంటే అసలు కాంగ్రెస్ పెద్దలు ఎందుకు మరి అజరుద్దీన్ ను అదృష్టవంతుడు అంటున్నారంటారు? కాంగ్రెస్ పెద్దలు మరి ఎవరు అదృష్టవంతుడని ఎవరన్నారనేటువంటిది వేరు. ఆయనకి ఒక విధంగా గతంలో కొంతమంది రాజీనామా చేసి 6 నెలల్లోగా ఏ సభకు ఎన్నిక కానప్పుడు రాజీనామా చేసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితిని కనుక తెలంగాణలో కనుక తీసుకొచ్చేట్లయితే అది కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టకు దెబ్బ. అది ప్రతిపక్షాలు కూడా దాని మీద ధ్వజమెత్తడానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను ముందే చెప్పినట్టుగా కవిత గారి రాజీనామా ఆమోదం వెనకాల ఆ వ్యూహం ఖచ్చితంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఆ మేరకు ఎవరైనా అదృష్టవంతుడు అని అంటే ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది. రెండోది చట్టబద్ధత కూడా దానికి ఉంటుందనేది మనకు తెలుసు. కోటేశ్వరరావు గారు, నిజానికి చూసుకుంటే ఇటు అజరుద్దీన్ విషయంలో గనక కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఆయన ఏ చట్టసభ సభ్యుడిగా లేకపోవడం. అంటే మనం ఒక పాయింట్గా తీసుకుంటే ఈ పరంగా చూసుకుంటే మంత్రి పదవి తీసుకున్న 6 నెలల్లోపే ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిందేనన్న రాజ్యాంగ నిబంధన. అంటే దీని పరంగా ఇప్పుడు అజరుద్దీన్కు ఒక కత్తిలా వేటాడుతూ వచ్చిందని చెప్పాలి. అంటే ముఖ్యంగా ఇటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్ పంపినా కూడా ఇటు దాసో శ్రవణ్ కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో అది ఎప్పుడు తేలుతుందో తెలియని పరిస్థితి. అంటే మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అంటే ఒకటి స్పష్టం, అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చినటువంటి సమయానికి కవిత గారి ఎమ్మెల్సీ అనేటువంటిది అప్పుడు రంగంలో లేదు. గవర్నర్ కోట లేదా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు తేలుతుంది, లేకపోయేట్లయితే దాంతో నిమిత్తం లేకుండానే గవర్నర్ ఆమోదం తెలపొచ్చు అనేటువంటి ఒక అంచనాతోటి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఒకవేళ అదేమి కాకపోయేట్లయితే అనివార్యంగా రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా చేసిన తర్వాత మళ్ళా అటువంటి ప్రక్రియకే మొగ్గు చూపొచ్చు, లేకపోతే తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తాయి కనుక ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకి మళ్ళా మంత్రి పదవి కూడా ఇచ్చి ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ కవిత గారి రూపంలో ఒక విధంగా అధికార పార్టీకి అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి తప్పినట్టుగా మనం భావించవచ్చు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు 6 నెలలు దాటితే మరి అజరుద్దీన్ మంత్రి పదవి ఊడిపోయే అవకాశం ఉందంటారా? అంటే నిజంగా ఇప్పుడు అంటే రాజకీయ వర్గాల్లో అంటే ఒక హాట్ టాపిక్ గా అంటే తీసుకున్నారని చెప్పవచ్చు, అంటే జోరందుకుందని చెప్పవచ్చు. నిజంగా అంటే పదవి అనేది ఊడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
6 నెలలు అంటే బహుశా ఏప్రిల్ ఆఖరి వరకు ఉంటుంది. అక్టోబర్ 31న ఎప్పుడు ఆయన పదవి స్వీకరించారు. అప్పటి నుంచి 6 నెలలు అంటే ఏప్రిల్ వరకు ఉంటుంది. ఏప్రిల్ లోగానే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలి అనేటువంటి అభిప్రాయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ రేపు అన్నట్టుగా మున్సిపల్ ఎన్నికలు కూడా దానికి నోటిఫికేషన్ ఇస్తారని చెప్తున్నారు. అది కాకుండా తర్వాత ఆ, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్ ఎన్నికలు కూడా జారీ చేస్తారు. అవన్నీ కూడా ఖచ్చితంగా గడువు లోపల ముగిసేటువంటి అవకాశం ఉంది. ముగిసిన తర్వాత ఈ లోపల నోటిఫికేషన్ జారీ చేస్తే ఎన్నిక సాఫీగా సాగుతుంది. ఖచ్చితంగా అజారుద్దీన్ మంత్రి పదవి నిలబడుతుంది అనేది నా అభిప్రాయం. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే కోటేశ్వరరావు గారు ఇటు లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కూడా అజరుద్దీన్ గెలిపించాలని అయితే కాంగ్రెస్ వ్యూహం పడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అదే వాస్తవం, మనం చెప్పుకుంటున్నదే అదే. ఎందుకంటే అది పూర్తి కాలం ఉండదు. ఎంత మేరకైతే గడువు ఉంటుందో, ఇప్పుడు కవిత గారి ఎమ్మెల్సీ పదవి కాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆయన మంత్రిగా కొనసాగుతారు. అంటే బహుశా 2028లో ఆ గడువు ముగుస్తుందని అనుకుంటున్నారు. అప్పటి వరకు కొనసాగుతారు. ఈ లోపల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి కదా. ఆ అసెంబ్లీ ఎన్నికల నుంచి మరొకసారి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి ప్రాతినిధ్యం కల్పిస్తారు, కొనసాగుతారు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ స్థానం కావచ్చు, అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావటం కావచ్చు, అంటే ఇటు మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవడం, అంటే ఈ రెండింటిని కలిపి ఒక రాజకీయ ఎత్తుగడ వేసిందని కాంగ్రెస్ అయితే అంటున్నారు. అంటే ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగా ఎత్తుగడ వేసిందంటారా కాంగ్రెస్? అజారుద్దీన్ ఎన్నిక కోసం ఎన్నికలు జరపడం అనేటువంటిది కాదు. ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు లేదా జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఎన్నికలు కనుక మార్చి 31లోగా జరపకపోయేట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాదాపు 500-600 కోట్ల రూపాయలు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు మరి అంత మొత్తాన్ని ఫండంగా పెట్టి ఎన్నికలు జరపకపోయేట్లయితే అటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతాయి, ఇటు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి జనం కూడా అసంతృప్తి చెందుతారు. ఎందుకు అంటే సకాలంలో ఎన్నికలు జరపకపోతే కేంద్ర నిధులు రావు. కేంద్ర నిధులు రానప్పుడు పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆ నిధులను కాంపెన్సేట్ చేస్తా అంటే అటువంటి పరిస్థితి రాష్ట్రం దగ్గర లేదు. అందువలన అనివార్యంగా ఎట్లాగైతే పంచాయతీ ఎన్నికలను జరపాల్సి వచ్చిందో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా మిగిలిపోయినటువంటి జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను కూడా అనివార్యంగా జరపాలి. లేకపోయేట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోతుంది. అంత మొత్తాన్ని భరించేటువంటి స్థితి లేదు. ఒకవేళ అటువంటి పని కనుక జరిగేట్లయితే విమర్శలు పాలవుతుంది. దానికంటే వచ్చేటువంటి నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మరో కీలక అంశం అంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం, ఇన్నాళ్ళుగా మాకు మంత్రి లేరు అనే అసంతృప్తి అక్కడి కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఇప్పుడు అజరుద్దీన్ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపిస్తే అంటే జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినట్టేనంటూ మరి పార్టీకి జిల్లా బ్యాలెన్స్ సెట్ అయినట్టే అని కూడా అంటున్నారు. అటు అజరుద్దీన్ అయితే 2028 వరకు ఎలాంటి డేంజర్ లేకుండా సేఫ్టీ, ఇటు పార్టీకి జిల్లా ఈక్వేషన్ క్లీన్ కట్ అయితే అందుకే కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసెంబ్లీలో ఓడినా మంత్రి అయ్యాడు, ఇటు గవర్నర్ కోట ఆగిపోయినా కూడా మరో దారి దొరికింది. ఇది అదృష్టం కాకపోతే ఇంకేమంటారు? మరి ఒకవైపు రాజకీయ లెక్కలు, మరోవైపు టైమింగ్ కలిసి రావడం, ఇవన్నీ కలిసి అజరుద్దీన్ ను తెలంగాణ రాజకీయాల్లో లక్కీ స్టార్ గా మార్చాయా? మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, ఒక ప్లాన్ పూర్తిగా అమలవుతుందా లేదా రాజకీయాల్లో చివరి బంతి వరకు మ్యాచ్ మిగిలే ఉంటుందా? చూడాలి. రైట్, ఇదే అంశంపై అయితే మనతో మాట్లాడడానికి జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మనం అంటున్నాం కదా నిజామాబాద్ జిల్లాకైతే క్యాబినెట్ ప్రాతినిధ్యం కల్పించే ప్లాన్ అయితే చేస్తుందని అయితే మనం మాట్లాడుతున్నాం. అంటే అజరుద్దీన్ ను కలిసిస్తున్న రాజకీయ లెక్కలు, ఇటు టైమింగ్ కావచ్చు, తనకి అజరుద్దీన్ మంత్రి పదవి ప్రమాదం తప్పినట్లే అన్న చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అంటే దీన్ని ఏ పరంగా తీసుకోవచ్చు అంటారు? మరి ఇప్పుడు అజరుద్దీన్ కి నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం కల్పించి అది నిజామాబాద్ కోటా నుంచి కనుక
ఆ, ఇచ్చాము అని గనక చెప్పేట్లయితే కాంగ్రెస్ లో కొన్ని సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జిల్లా నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళని అజారుద్దీన్ ఎంపిక అనేటువంటిది దెబ్బతీసేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల దాని పరిణామాలు పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, లేదా నిజామాబాద్ జిల్లా నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ కార్పొరేషన్లు లేకపోతే ఇతర నామినేటెడ్ పోస్టుల గురించి అన్ని కూడా 2.5 సంవత్సరాల తర్వాత, అంటే ఇంకో 6 నెలల తర్వాతే వాటి గురించి ఆలోచిస్తానని చెప్పడం అనేటువంటిది కూడా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆశావహుల యొక్క ఒత్తిడి ఎంత మేరకు ఉన్నదనేటువంటిది మన రేవంత్ రెడ్డి గారి మీద కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ, గవర్నర్ కోట అయితే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించినట్టుగా చెప్పుండేవాడు. ఇప్పుడు హైదరాబాద్ కాకుండా గవర్నర్ కోట ఒకవేళ ఆ లోపల రాకపోయేట్లయితే నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం అంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అసంతృప్తి చెందుతారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు మరి మా సంగతి ఏమిటి, ఇంత మహానగరం రాజధాని ప్రాంతం నుంచి రాజధాని ప్రాంతానికి మంత్రి పదవి లేకుండా ఎట్లా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇక్కడి నుంచి కూడా మళ్ళా ఎవరికైనా ప్రాతినిధ్యం కల్పిస్తారా? కానీ ఇలా అనేక లెక్కలు అధికార పార్టీ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఒక విధంగా మీరు అన్నట్టుగా కవిత గారి రూపంలో అదృష్టం అజారుద్దీన్కి కలిసి వచ్చినా కానీ మిగిలినటువంటి అంశాల్లో రేవంత్ రెడ్డి గారికి అసంతృప్తి, ఒకళ్ళకి అదృష్టం అయితే మరికొందరికి అసంతృప్తి, సర్దుబాటు చేసేటువంటి సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకని ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది మనం వేచి చూడాలి తప్ప ఫలానా విధంగానే జరుగుతుందని ఊహించి చెప్పడం అయితే కష్టం. కానీ సమస్యలు అయితే మాత్రం, కొత్త సమస్యలు మాత్రం సృష్టికి ఈ ఎన్నిక అజారుద్దీన్ రూపంలో మరి కొత్త సమస్యలు కూడా తలెత్తే అవకాశం అయితే ఉంది. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఎమ్మెల్సీ అజరుద్దీన్కి అయితే ఏప్రిల్ లోపల వరకు అయితే టైం ఉంది కదండి. సో అంతలోపు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒకవేళ మళ్ళీ అంటే జరిగే అవకాశం ఉంటే గనక అంటే దీనిలో జరిగే పరిణామాలు ఏముంటాయి అంటారు? అంటే ఎన్నికలు ఒక స్థానం ఖాళీ అయిన తర్వాత 6 నెలల లోపు ఎన్నికలు ఎప్పుడైనా జరపవచ్చు. ఆ విధంగా సకాలంలో జరపడానికి నిబంధనల ప్రకారమే అవకాశం ఉంటుంది. అందులోనూ అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కనుక ఆ ఎన్నికల్ని వాయిదా వేసేటువంటి అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తన వ్యూహానికి అనుగుణంగా, అంటే అధికార పార్టీ వ్యూహానికి అనుగుణంగానే ఆ ఎన్నికల్ని నిర్వహిస్తారు. అందువల్ల దాంతో వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అది కాకుండా ఆశావహుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులే ఇప్పుడు మళ్ళా రంగంలోకి వస్తాయి. హైదరాబాద్ నుంచి వస్తాయి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి లేదా ఇతర ప్రాతినిధ్యం లేనటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేటువంటిది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి నుంచే దాని మీద కూడా వ్యూహరచన చేస్తే తప్ప, లేకపోయేట్లయితే అధికార పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి పెరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోటేశ్వరరావు గారు, దీని పరంగా మనం చూసుకుంటే గనక ఇటు జెడ్పీటీసీ ఎన్నికలు అనేవి జరగకపోతే అంటే ఒకవేళ అజరుద్దీన్ పరిస్థితి ఏమై ఉండవచ్చు అంటారు? అంటే ఏమవ్వబోతుంది అంటారు? మరి జెడ్పీటీసీ ఎన్నికలు అనేటువంటిది జరపడం అనివార్యం. ఎందుకు అంటే ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కనుక కోల్పోయేట్లయితే అటు బీఆర్ఎస్ పార్టీ లేదా బీజేపీ రెండు కూడా రాజకీయపరమైనటువంటి దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అది ఒకవేళ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారుతుంది. అందుకని ఈ లోపలే హైకోర్టులో ఉన్నటువంటి 42% రిజర్వేషన్ల, బీసీ రిజర్వేషన్ల కేసు కూడా తేలిపోతుంది. ఒకవేళ తేలకపోయినప్పటికీ దానిలో వచ్చేటువంటి తీర్పు ఎట్లా ఉంటుందో ముందే అందరికీ తెలుసు. 42% రిజర్వేషన్స్ ని అంగీకరించేటువంటి అవకాశమే లేదు చట్టపరంగా. అందుకని
ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలను ఎట్లాగైతే ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకు ఎన్నికలు జరిపారో మున్సిపల్ ఎన్నికలని అదేవిధంగా ఇతర జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలను కూడా జరపడం అనివార్యం. అది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం. దానికి భిన్నంగా జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ జరిగేట్లయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఇబ్బందుల్లో పడదు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే గనక ఎన్నికల్లో అధికార పక్షాలు అంటే ముఖ్యంగా ప్రతికూల ఫలితాలు గనక ఉంటే గనక అంటే దీంట్లో ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చు అంటారు? ప్రతికూల ఫలితాలంటే గ్రామ పంచాయతీల్లో వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే అదే ధోరణి కంటిన్యూ అయితే ఖచ్చితంగా అధికార పక్షానికి మెజారిటీ ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల ఇప్పుడు మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల నాటికి లేదా త్వరలో జరగబోయేటువంటి మిగతా ఎన్నికల నాటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. రాజకీయ పరంగా కావచ్చు లేదా ఇతరత్ర కూడా అంత పెద్దగా మారిన పరిణామాలు ఏమీ లేవు. అందువలన ఖచ్చితంగా అదే ఫలితం రిపీట్ అవుతుంది. అంతకంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకు ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదని ఎందుకు అంటున్నానంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహిత పద్ధతిలో జరిగాయి. అందుకని కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, పిఆర్ఎస్ పార్టీలో కావచ్చు ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేసి ఓట్లు చీల్చినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ ఇవి మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేటువంటివి పార్టీ ప్రాతిపదిక మీదుగా జరుగుతాయి కనుక అనివార్యంగా అలాంటి తిరుగుబాట్లు అనేటువంటివి ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఆయా పార్టీలకు చెందినటువంటి ఓటర్లు ఎవరైతే అధికారికమైనటువంటి అభ్యర్థిగా ఉంటారో 99% వాళ్ళకే ఓటు వేస్తారు తప్ప తిరుగుబాటుదారులకు ఓటు వేసేటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఎక్కడన్నా ఒకటి అర చోట గ్రామాల్లో ఉండొచ్చు, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఆయా స్థానిక పరిస్థితులను బట్టి ఉండొచ్చు. కానీ మొత్తంగా పంచాయతీ ఎన్నికల్లో మాదిరి పోటీ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. బహుశా అదే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయేట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే బడ్జెట్ సమావేశాలు జరిగితే బడ్జెట్ కేటాయింపులు వీటన్నిటిని కనుక చూస్తే సూపర్ 6 వాగ్దానాలకి అమలుకు అనుగుణంగా కనుక బడ్జెట్ కేటాయింపులు కనుక లేకపోయేట్లయితే, ఆ లోపల పూర్తి కాకపోయేట్లయితే ఈ ఎన్నికలు అదొక ప్రచారాస్త్రంగా మారుతుంది. అందుకని నేను అనుకోవటం ఒకవేళ అటువంటి పరిస్థితి అంటే మార్చి 31లోగా బడ్జెట్ ఆమోదం కనుక పొందకపోయేట్లయితే బడ్జెట్ ప్రవేశపెట్టి మార్చి 31న ఓటాన్ అకౌంట్ తీసుకొని తర్వాత మళ్ళా అసెంబ్లీ సమావేశాలు జరిపి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ లోపలే ఈ ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచన కూడా కనిపిస్తూ ఉంది కనుక అందుకని ఒకవేళ జరపకపోతే ఏమిటి, జరిపితే ఏమిటి అనేటువంటి ఒక ఊహా చిత్రంగానే మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా బడ్జెట్ లోపలే జరుగుతుంది. బడ్జెట్లో కేటాయింపులు కనుక లేకపోయేట్లయితే బీఆర్ఎస్, బీజేపీ లేదా ఇతర పార్టీలు కూడా ధ్వజమెత్తుతాయి. మీ వాగ్దానాలు ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోయింది, వాగ్దానాలు పూర్తిగా అమలు జరపలేదు. అందుకని ఈ బడ్జెట్లో కూడా మీరు కేటాయింపులు జరపకపోతే ఎట్లా అమలు జరుపుతారనేటువంటి ప్రశ్న ప్రభుత్వానికి, పాలక పార్టీకి ఎదురవుతుంది. రైట్. కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకైతే క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం, అంటే ఇటు ఇన్నాళ్ళుగా మాకు మంత్రి పదవి లేరు అనే అసంతృప్తి ఇక్కడ కాంగ్రెస్ నేతల్లో ఉంది. అంటే ఇప్పుడు అజరుద్దీన్ నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక ఎమ్మెల్సీగా గెలిపిస్తే అంటే జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినట్టే, అంటే ఇటు పార్టీ జిల్లాకి బ్యాలెన్స్ కూడా సెట్ అయినట్టే. అటు అజరుద్దీన్కు 2028 వరకు కూడా ఎలాంటి డేంజర్ లేకుండా సేఫ్టీ, ఇటు పార్టీకి జిల్లా ఈక్వేషన్ క్లీన్ కట్ కూడా. అందుకే కాంగ్రెస్ నేతలు అంటున్నారు, మరి అసెంబ్లీలో ఓడినా మంత్రి అయ్యాడు, ఇటు గవర్నర్ కోట ఆగిపోయినా కూడా మరో దారి దొరికింది, ఇది అదృష్టం కాకపోతే మరి ఇంకేంటని అంటున్నారు. ఒకవైపు రాజకీయ లెక్కలు, మరోవైపు టైమింగ్ కలిసి రావడం. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరొక ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.